శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఉన్నారు వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సింహాచలం వరకు చేరుకున్నారు. విశాఖ నుంచి బయలుదేరి సింహాచలం మీదుగా ఆయన శ్రీకాకుళం చేరుకోబోతున్నారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పరామర్శించడానికి ఆయన ఉన్న జైలుకి వెళ్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆ దృశ్యాలు చూస్తున్నాం. ఉత్తరాంధ్ర మొత్తం కూడా అభిమాన నాయకుడి కోసం పోటెత్తిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వరకు కూడా ఎక్కడ చూసినా జన సందోహాన్ని చూస్తున్నాం. వైఎస్ జగన్ను చూసేందుకు ఉత్తరాంధ్ర మొత్తం రోడ్లపైకి తరలి వచ్చింది. వైఎస్ జగన్ను చూసేందుకు రోడ్లకు ఇరువైపులా ప్రజలు, అభిమానులు బార్లు తీరడం కనిపిస్తోంది. పోలీసుల ఆంక్షలను ఛేదించుకుని మరీ తండోపతండాలుగా తరలివచ్చారు. దీంతో జగన్ పర్యటనను అడ్డుకోవాలన్న కూటమి ప్రభుత్వం కుట్రలు పటాపంచలయ్యాయి. విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వరకు కూడా భారీగా పోలీస్ ఆంక్షలు ఉన్నాయి. స్వయంగా ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి మరీ ఆంక్షలు విధిస్తున్నాం, ప్రజలెవరూ రాకూడదు, పాల్గొనకూడదు అనే ఉద్దేశంతోనే ప్రెస్ మీట్ పెడుతున్నామని స్వయంగా ఎస్పీ చెప్పారు. అయినప్పటికీ కూడా ఆంక్షలన్నీ కూడా దాటుకుని ప్రజలంతా రోడ్లపైకి రావడం కూడా మనం చూస్తున్నాం. శ్రీకాకుళం పర్యటన నేపథ్యంలో అడుగడుగునా పోలీసుల ఆంక్షలు విధించారు. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ వద్ద కూడా ఓవర్ యాక్షన్ చేశారు. జగన్ను చూసేందుకు వచ్చిన అభిమానులు వైఎస్ఆర్సీపీ నేతలందరినీ అడ్డుకున్నారు. పోలీసులతో వాసుపల్లి గణేష్, దేవన్ రెడ్డి వాగ్వాదానికి కూడా దిగారు. దీంతో పోలీసులు వెనక్కి తగ్గారు. చూస్తున్నాం, వైఎస్ జగన్ కు ఉత్తరాంధ్ర ప్రజలంతా కూడా బ్రహ్మరథం పట్టడం మనకి విజువల్స్ లో క్లియర్ కట్ గా కనిపిస్తోంది. ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి కూడా శ్రీకాకుళం వెళ్లే దారి మొత్తం కూడా జన సందోహం కనిపిస్తోంది. పోలీసులు ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు. కనీసం ఈ మిద్దెలపైకి ఎక్కి చూడడం, లేకపోతే పూల వర్షం కురిపించడం మనకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో తరచుగా కనిపిస్తుంది. అలా వెళ్లకుండా కూడా భారీగా ఆంక్షలు విధించిన పరిస్థితి. అయినా కూడా జనం ఎక్కడా కూడా వెనక్కి తగ్గలేదు. ఉత్తరాంధ్ర వాసులకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్ల ఏ స్థాయి అభిమానం ఉందో కూడా చాటుకుంటున్న పరిస్థితి మనకి క్లియర్ కట్ గా కనిపిస్తోంది. విశాఖపట్నం మొత్తం కూడా జనసంద్రం అయిపోయింది. ఎయిర్పోర్టుకు భారీగా అభిమానులు తరలివచ్చారు. జగన్ విమానాశ్రయంలో అడుగు పెట్టగానే పార్టీ నేతలు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. వైఎస్ జగన్ ఫోటోలు చేతబట్టుకుని తమ అభిమానాన్ని చాటుకున్నారు ఉత్తరాంధ్ర వాసులు. భారీగా తరలివచ్చిన జన సందోహం మధ్య విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి రోడ్డు మార్గంలో వైఎస్ జగన్ బయలుదేరారు. దారి పొడవునా జగన్ కు ప్రజలు ఘన స్వాగతం పలికారు. అడుగడుగునా జన నీరాజనం కనిపించింది. చాలా ప్రాంతాల్లో కాన్వాయ్ దిగారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు కూడా ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. కాన్వాయ్ దిగి ప్రజల్ని పలకరించి వాళ్ళకి అభివాదం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఆనందపురం, గోపాలపట్నం, సింహాచలం ఎక్కడ చూసినా కూడా జన ప్రవాహమే కనిపిస్తోంది. ఉప్పొంగిన అభిమానంతో జననేతకు బ్రహ్మరథం పట్టారు ఉత్తరాంధ్ర ప్రజలు. ఆయన శ్రీకాకుళం 2 గంటలకి చేరుకుంటారని భావించారు. కానీ మరింత ఆలస్యం అయ్యే అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తోంది. ఎందుకంటే అడుగడుగున వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగి అభివాదం చేసుకుంటూ ముందుకు వెళ్లడం కూడా మనం చూస్తున్నాం. థ్యాంక్ యూ వైఎస్ జగన్ అంటూ కూడా ప్రజలంతా ప్లకార్డులు ప్రదర్శించడం కూడా కనిపిస్తోంది. ఉత్తరాంధ్ర పట్ల కొంత ప్రత్యేక ఆసక్తి చూపించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు. ఎందుకంటే సహజంగా వెనకబడిన ప్రాంతం శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు కాబట్టి అభివృద్ధి దిశగా
కొంత అక్కడ ఎక్కువ వర్క్ చేయాలి అనే ఉద్దేశంతో కాన్సన్ట్రేట్ చేసి మరీ అభివృద్ధి పనులు చేపట్టారు. మెడికల్ కాలేజీలు, రోడ్లు, అదేవిధంగా విద్యా సదుపాయం, పాఠశాలల్ని బాగు చేయడం, నాడు నేడు ఇవన్నీ కూడా ఈ ఉత్తరాంధ్రలో మిగతా ప్రాంతాలతో కంపేర్ చేస్తే మరింత ఎక్కువగా జరిగిన పరిస్థితి. దాంతోపాటు ఒక పెద్ద కిడ్నీ హాస్పిటల్ని కూడా తీసుకొచ్చారు. భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కూడా పెద్ద ఎత్తున కృషి చేశారు. సో వీటన్నింటినీ కూడా ప్రజలు గుర్తుపెట్టుకుని మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం పర్యటనకి తరలి వచ్చి అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఆయన పైన ప్రభుత్వం ఒక కక్ష సాధింపు చర్యలో భాగంగా ఒక కేసు పెట్టి ఆయన జైలు పాలు చేస్తే ఇది ప్రజాస్వామ్యబద్ధం కాదు. మీరేదైతే ఆయన పైన పెట్టినటువంటి కేసు ఉందో అది చట్టవిరుద్ధం, ప్రజాస్వామ్య విరుద్ధం. ఏదైతే రేషన్ నెగ్లిజెన్సీ యాక్ట్కి సంబంధించినటువంటి సెక్షన్స్ కాకుండా మర్డర్ సెక్షన్స్ పెట్టడం అనేది ప్రజాస్వామ్యంలో సరైన పద్ధతి కాదు. చంద్రబాబు నాయుడు గారు ఇది ఖచ్చితంగా ఆయన కక్షపూర్తిగా చేసిన చర్య అని ప్రజలకు తెలిసింది. జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకాకుళం వెళ్తా ఉంటే ఈ ప్రభుత్వం విధిస్తున్న ఆంక్షలు చట్టబద్ధమా లేదా ప్రజాస్వామ్య విరుద్ధమా కాదా? చట్టబద్ధం కాదు, ఖచ్చితంగా ప్రజాస్వామ్య విరుద్ధం. ప్రజల్ని జగన్మోహన్ రెడ్డి గారు కలవకూడదు, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు కలవకూడదు. అది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. అంటే ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా పాలించట్లేదంటానికి ఇంతకన్నా ఉదాహరణ ఏం కావాలి? మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు గారిని పరామర్శించడానికి వెళ్తుంటే ఎక్కడా లేని విధంగా పోలీసుల ఆంక్షల్ని మనం చూస్తున్నాం. ముఖ్యంగా క్యాన్వాయ్లో కేవలం 8 వాహనాలే వెళ్ళాలి, జన సమీకరణ చేయకూడదు అని. అయ్యా, కూటమి ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా జన సమీకరణ చేయలేదు. కానీ జనాలే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఉంటే అక్కడ ఆయన్ని కలవటానికి, ఆయన చూడటానికి వస్తారే తప్పితే ఎప్పుడు కూడా మా వైపు నుంచి మేము జన సమీకరణ చేయలేదు. లేదు, మీలాగా అంగళ్ళులో గాని పీలేరులో గాని చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో హింసాత్మక ఘటనలు చేసినటువంటి టీడీపీ కార్యకర్తల్లాగా మా వైసీపీ కార్యకర్తలు ఎప్పుడూ కూడా ప్రవర్తించలేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్ర పర్యటన చూస్తున్నాం. శ్రీకాకుళం జిల్లాకి వెళ్తున్నారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుతో పరామర్శించడానికి వెళ్లడం మనం చూస్తున్నాం. అటు విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వరకు కూడా జనం పోటెత్తడం మనకి కనిపిస్తోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూడడానికి, ఆయనతో కరచాలనం చేయడానికి ఉత్తరాంధ్ర ప్రజలంతా కూడా పోటెత్తడం మనకు కనిపిస్తోంది. విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వరకు ఎక్కడ చూసినా కూడా జనసంద్రమే కనిపిస్తోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు ఉత్తరాంధ్ర మొత్తం రోడ్లపైకి వచ్చింది. పోలీస్ బారికేడ్లను దాటుకుని, పోలీస్ ఆంక్షలని తప్పించుకుని మరీ భారీ ఎత్తున వైఎస్ఆర్సీపీ శ్రేణులతో పాటు ప్రజలు తరలి రావడం మనం సాక్షి స్క్రీన్ పైన ప్రత్యక్షంగా చూస్తున్నాం. అడవివరం జంక్షన్ వరకు చేరుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వరకు కూడా ఈ రకంగా వెళ్లడానికి చాలా సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా వైఎస్ జగన్కి ఇదే రకమైన అభిమానం మనకి కనిపిస్తూ ఉంటుంది. ప్రస్తుతం చూస్తున్నాం ఏ స్థాయిలో ప్రజలంతా కూడా తరలి వచ్చారో మనకి క్లియర్గా కనిపిస్తోంది. సీదిరి అప్పలరాజుని అక్రమంగా అరెస్ట్ చేశారు, ఒక కేసులో అన్యాయంగా ఇరికించారు అనే పరిస్థితి ప్రస్తుతం కనబడుతోంది. వైఎస్ఆర్సీపీ నాయకులంతా కూడా ఆయనకు మద్దతు తెలుపుతున్నారు. ఆయన్ని అన్యాయంగా జైల్లో పెట్టారు. సీదిరి అప్పలరాజుని పరామర్శించడానికి వెళ్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈక్వాలిటీ బిఫోర్ లా అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా అని చెప్తారు. అంటే చట్టం అందరికీ సమానమే. ఒక వ్యక్తి మీద పెట్టే కేసులు, ఒక ఘటనలో ఏ కేసు పెడతారో అందరికీ అదే కేసు వర్తిస్తుంది. వైఎస్ఆర్సీపీ నాయకులైతే ఒక కేసు, లేదంటే ఇతరులైతే ఒక కేసు ఉండడం అనేది ఉండదు. కానీ ప్రభుత్వం పోలీసుల్ని వివిధ సందర్భాల్లో అన్యాయంగా వినియోగించుకుని అక్రమ కేసులు బనాయిస్తోంది. దీనికి వ్యతిరేకంగానే వైఎస్ఆర్సీపీ నిరసన గళం వినిపిస్తోంది. ఒక యాక్సిడెంట్ కేసుని ఏ రకంగా మాజీ మంత్రి వరకు తీసుకొచ్చారు, జైల్లో పెట్టారు అనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులంతా కూడా. సీదిరి అప్పలరాజుకి అండగా నిలిచేందుకు, ఆయనకు సపోర్ట్ చేసేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన్ని పరామర్శించడానికి, ములాఖాత్ కావడానికి శ్రీకాకుళం వెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వరకు కూడా జనసంద్రం మనకు కనిపిస్తోంది. ఉత్తరాంధ్ర ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్ల ఉన్న అభిమానాన్ని చాటుకోవడం కూడా మనం చూస్తున్నాం.